హాయ్ ఫ్రెండ్స్, అందరు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఒక చిన్న టాపిక్ మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఉన్నాడు. ఫాల్స్ బిలీఫ్, మూఢ నమ్మకాలు. చాలా మంది కూడా కొన్ని విషయాల్లో మూఢ నమ్మకాలు నమ్ముతూ ఉంటారు. నా కుమార్తె, నా కుమారుడు వివాహము చెడిపోవడం గల కారణము వాళ్ళకి నేను సరైన ముహూర్తాలు చూడలేదనో, గృహ ప్రతిష్ఠిత దినముల్లో వాస్తులు సరిగ్గా లేవనో, తప్పు అడుగు పెట్టామనో, చాలా మంది కూడా కొన్ని విషయాల్లో మూఢనమ్మకాలు చూస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు ఒక నిమ్మకాయ, ఒక ఎండు మిరపకాయ గుచ్చి ఉన్నట్లయితే ఎవ్వరు కూడా దాన్ని ముట్టడానికి కానీ, దాన్ని తాకడానికి కానీ, దాన్ని తొక్కి వెళ్ళడం కానీ ఎవరు కూడా ప్రయత్నము చేయలేరు. ఎందుకంటే అమ్మో అందులో ఏ దురాత్మ సంబంధించిన ఉన్నాయో, ఎటువంటివి ఉన్నాయో. చాలామంది గమనించండి, కొంతమంది ఎలా నమ్ముతారంటే దాన్ని ముట్టుకునే దగ్గర నుంచి మాకు జ్వరం వస్తుందండి, మాకు అది చేసిన దగ్గర నుంచి మాకు కీడు వస్తుందండి. గమనించండి, అపవాదికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. దాన్ని నమ్మిన వాడికి ఖచ్చితంగా అపవాదిగాడు పట్టుకుంటాడు. దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, అనగా ఈ ఫాల్స్ బిలీఫ్ని, ఈ మూఢనమ్మకాలను ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా అపవాదిగాడు చాలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇక్కడ సౌలు మహారాజు జీవితంలో ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దండెత్తి వస్తున్నాడో, దేవుడు ఇంకా సౌలుతో మాట్లాడట్లేదో, రాజుకు సౌలు కర్ణ పిశాచి దగ్గర వరకు వెళ్ళిపోయాడు. ఒక స్త్రీని పిలిపించుకుని మంత్రాలు చెప్పుకుంటూ ఎలాగన్నా దేవునితో మాట్లాడిన ఉద్దేశముతో లోకముతో వైపు కూడా వెళ్ళిపోతున్నాడు. అసలు బైబిల్ ఈ యొక్క ఫాల్స్ బిలీఫ్ కోసం, అనగా ఈ మూఢ నమ్మకాల కోసం అసలు బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వాక్యం నుంచి ఒకసారి మనం చూసినట్లయితే, తన కుమారునైనను తన కుమార్తె అయినను అగ్నిగుండము దాటించువానైనను, శకునము చూపు సోదిగాండ్రులైనను, మేఘ శకునములు కానీ సర్ప శకునములు కానీ చూపువానైనను, చిల్లంగి వానైనను, మాంత్రికులైనను, ఇంద్రజాలికులైనను, కర్ణ పిశాచి గల వాళ్ళనైనను, దయ్యముల వద్ద విచారణ చేయు వానైనను మీ మధ్య ఉండనివ్వద్దు. ఎవరినొద్దు అంటున్నాడు? ఫాల్స్ బిలీఫ్ అనగా ఎవరైతే ఈ మూఢ నమ్మకాల్ని నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళను ఇజ్రాయెల్ సమక్షంలో, ఇజ్రాయెల్ జనం మధ్యన ఉండద్దు అని చెప్పి దేవాది దేవుడు తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది కూడా వాటిని నమ్ముతున్నారు. వాస్తు సరిగ్గా లేదు కాబట్టి మాకు ఇంట్లో ఈ దోషం పట్టి వచ్చింది, ముహూర్తం వల్ల మేము వివాహాలు చేసుకోలేదు కాబట్టి ఈరోజు మా కుటుంబాలు ఇలా ఏర్పడిపోయాయి, లేకపోతే వాటి వల్ల వీటి వల్ల మా జీవితాలు ఇలాగ ఉన్నాయని చెప్పి చాలామంది మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ఒకసారట యేసు ప్రభు వారు ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి సమాజపు మందిరపు అధికారి వచ్చి ఉన్నాడు. అధికారి వచ్చి యేసు ప్రభు వారితో చెప్పింది ఏంటంటే, ప్రభువా, బోధకుడా, నా కుమార్తె చనిపోయింది, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, దయచేసి మా గృహాన్ని దర్శించి నా కుటుంబంలో నా కుమార్తెను బ్రతికించు అని చెప్పి ఈ సమాజపు మందిర అధికారి, అనగా ఆయన పేరు యాయీరు, ఆయన దేవుణ్ణి ప్రభువుని వేడుకొనగా తండ్రి ఇంకా సరే బయలుదేరదన్న సమక్షంలో సమాజపు మందిరం అధికారి గృహం నుంచి ఒక కబురు వచ్చింది. ఏంటంటే, అయ్యా, బోధకుని దయచేసి ఇంకా బాధ పెట్టద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె లేవలేని పరిస్థితుల్లో నీ కుమార్తె చచ్చిపోయింది, మిగతా కార్యక్రమం అందరూ కూడా వెళ్ళిపోద్దాం, బోధకుని ఆయన సువార్త ఆయన చేసుకుని అనగానే ఈ సమాజపు మందిరం అధికారిలో ఆ యొక్క విశ్వాసం చాలా గొప్పది. అయినా పర్లేదు, బోధకుని యేసు ప్రభువుని మా ఇంటికి రప్పించుకుంటాడు అనగానే యేసు ప్రభువు కల్లారా దృశ్యాలన్నీ చూసి, బాబు, సమాజపు మందిరపు అధికారి, నీ విశ్వాసము చాలా గొప్పది అని చెప్పుతూ ఆయన చెప్పిన ఒక చక్కటి మాట మీ అందరికీ చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మకం మాత్రమే ఉంచమని సమాజపు మందిర అధికారితో చెప్పి. దేన్ని మాత్రమే ఉంచమంటున్నాడు? నమ్మకము మాత్రమే, భయపడవద్దు. లోకము ఈ మంత్రాలు ఉపయోగిస్తుంది, లోకము చిల్లంగిలు ఉపయోగిస్తాయి, లోకము గృహ ప్రతిష్ఠిత దినముల్లో నువ్వు వాస్తు తప్పుగా కట్టావు, అది తప్పుగా కట్టావు అని చెప్పి మన పైన కొన్ని మాటలు విసురుతున్నప్పుడు, విశ్వాసకర్తలకు యేసును మనం నమ్ముతున్నప్పుడు ఈ మాటలు విని చాలా భయపడుతూ ఉంటాం. సమాజపు మందిరం యొక్క అధికారి అయిన యాయీరు కూడా అలాగే భయపడ్డాడు. తన కుమార్తె చనిపోయింది, షీఈస్ డెడ్ అన్న సమయంలో యేసు ప్రభు ఆయనకి చెప్పిన చక్కటి మాట ఏంటంటే, ఆ మాట లక్ష్య పెట్టకు, భయపడకు, నమ్మకము మాత్రమే ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుంది అనగానే ఈ నమ్మకము ద్వారా
యాయేరు యొక్క విశ్వాసం ద్వారా చనిపోయిన తన కుమార్తెను దేవుడు లేవనెత్తి ఉన్నాడు. దానికి గల కారణం ఏంటి తెలుసా? ఎ స్మాల్ ఫెయిత్, విశ్వాసము. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న కొన్ని శుభకార్యములు లేకపోవడం కావచ్చు, కొన్ని వ్యతిరేకమైన పనులు కావచ్చు, కొన్ని విశ్వాసంలో లేకపోవడం వల్ల కొన్ని వ్యతిరేకమైన శక్తులు మనపై దాడి చేసిన సమయంలో మనము భయపడకుండా ప్రభు పైన విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు విడుదల చేస్తాడు. అంతేగాని వాటికి భయపడిపోయి వాటికి లోనైపోయి దాన్ని నమ్మినట్లయితే అపవాదిగాడు ఆడుకోవాల్సిన రీతిగా వాడు ఆడుకుంటాడు. గమనించండి, ఈరోజు మీ అందరూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డోంట్ బిలీవ్ ఇన్ ఫాల్స్ బిలీఫ్, అనగా ఈ మూఢ నమ్మకాలను నమ్మకుండా దేవుణ్ణి మాత్రమే, ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే నమ్మినట్లయితే నా దేవుని శక్తి ముందు ఆ శక్తి ఏది కూడా నేను తాకలేదు. ఎందుకంటే నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. ఈ మాటతో దేవుడు మీ అందరూ కూడా దీవించిన గాక, దేవుడు బహుగా ఆశీర్వదించిన గాక. ఈరోజు మీకు ఒకవేళ ఏమైనా మూఢనమ్మకాలు మీపై దాడి చేసినట్లయితే ప్రార్థన చేసుకోండి. ప్రభు నాకు మనశ్శాంతి దయచేయి, ఈ నమ్మకాల నుంచి నాకు దూరపరచు ప్రభు అని చెప్పి నువ్వు దేవునికి ప్రార్థన చేసి వీటి నుంచి దూరమై దేవునికి దగ్గరై విశ్వాసముతున్నట్లయితే నా దేవుడు గొప్ప విడుదల నీకు కలుగు చేయబోతున్నాడు. ఇంకనూ ఇలాంటి సమాచారం ఒకరికి ఎవరైనా కావాలనుకుంటే అపోజిట్ శామ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ మాటను అనేక మందికి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ. నాలో రేగేనే దేవానితో నేను జీవించాలని, చిన్ని చిన్ని ఆశ నాలో కలిగేనే, రాజువైన నిన్ను చూడాలని, ఇలలో నిన్నే నే కనపరుతూ మదిలో